హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజు గారిని. ఐ థింక్ దీనికంటే నీరసంగా ఉండే ఒక ఎపిసోడ్ ఇంకోటి ఉండదురా. మన రాత్రి 9 గంటలయింది. థర్స్‌డేస్ ఇంకా 3 గంటల్లో మీరిది వింటారు. అండ్ బేసిక్‌గా ఏందంటే ఐ థింక్ ఒంట్లో బాలేదు. సో, అది లైక్ నంబర్ 1 అండ్ డెఫినిట్‌గా ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఐ థింక్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ని లైక్ సిమిలర్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అయన్నీ చూస్తూ నాకైతే చిరాకు దొబ్బుతుంది కాబట్టి ఇప్పటికేదో ఒకటి మన అది చెప్పుకుంటూ అంటే మన డెడికేషన్ పెట్టి అదంతా మనం చేస్తూ ఉండే ఉంటాం. ఇంకోటేందంటే నెక్స్ట్ వీక్ మన 150 ఎపిసోడ్ వస్తుంది. సో, ఆ సినిమా ఏంటో నేను చెప్పను. ఇట్స్ గోయింగ్ టు బి ఎ సర్ప్రైజ్. బట్ మీ అందరికి ఇష్టమైన సినిమా. ఆహ్, ఖచ్చితంగా నేను చెప్పగలను. అండ్ మేము రికార్డ్ చేసాం. మా మంచి మిత్రుడు, శ్రేయుడు ప్రణవ్ మళ్ళీ వచ్చాడు. సో, నాతో పాటు ఎంజాయ్ చేయడానికి లేకపోతే సొల్లేయడానికి. సో, మీది నెక్స్ట్ ఫ్రైడే వస్తది. అండ్ దెన్ ఆ ఫ్రైడే తర్వాత ఒక 2 వారాలు బ్రేక్ తీసుకొని రిఫ్రెష్ చేసి దాని తర్వాత 'నువ్వే నువ్వే' గురించి మేము మాట్లాడబోతున్నాం. సో, మా 151 ఎపిసోడ్ విల్ బి అబౌట్ 'నువ్వే నువ్వే' అనమాట. అది తప్ప బేసిక్‌గా ఇంకేం లేదు. ఆహ్, అంటే ద మోర్ నేను తెలుగు సినిమా గురించి నేను తెలుసుకునే కొద్దీ, లేకపోతే ద మోర్ నేను అంటే అంటే ఏంటది నా నా ఆశలు పెంచుకునే కొద్దీ ప్రతిసారి నన్ను వెన్నుపోటు చేస్తూనే ఉంటది. సో, పెద్దగా ఇంట్రెస్ట్ అది మొత్తం దొబ్బుతుంది. అసలు కొత్త సినిమాలు నాకసలు చూడబుద్ధి అవ్వట్లేదు. అసలు నేనెందుకు ఇంకా తెలుగు సినిమా చూస్తున్నాను, రోజు నాకొక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్‌లో ఉన్నాననమాట. సో, రోజు అది మొత్తం నేను చేసే కొద్దీ నేను కూడా ఫిక్స్ అయ్యా. ఏందంటే, నా తెలుగు సినిమా నేను తీసినంత వరకు ఇది నేను చేస్తూనే ఉంటాను. అండ్ నేనది తీసే రోజు, లేకపోతే ఆ సినిమా విడుదలైన రోజు తర్వాత ఐ థింక్ ఈ పాడ్‌కాస్ట్ ఖచ్చితంగా అయిపోతది. సో, ఎవరిని డిసప్పాయింట్ చేయడానికి ఇది నేను చెప్పలేదు. అట్ ద సేమ్ టైమ్ అంటే మన ఇష్టాలు గూడా ఉండే ఉంటది. సో, ఆ టైంలో అయితే నిజం చెప్పాలంటే నేనేమన్నా ఒక సినిమా గురించి పట్టించుకోనంటే 'మహేష్' గారు 'రాజమౌళి' గారి సినిమా తప్ప నాకు ఏ సినిమా మీద అసలు ఎక్ లైక్ ఆశ లేదు. అండ్ నాకు ఎక్సైట్‌మెంట్ మొత్తం చెడగొడుతుంది. సో, నేను బేసిక్‌గా ఆ స్టేజ్‌లో ఉన్నాననమాట. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ నేను లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు 'చిరునవ్వుతో' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ వేణు గారు, యాజ్ యూజువల్ సినిమా క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఎస్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మూవీ స్టార్స్ వేణు గారు, షహీన్ ఖాన్ గారు ఇన్ హర్ మూవీ డెబ్యూ, ప్రేమ గారు, గిరిబాబు గారు, గుండు సుదర్శనం గారు, బ్రహ్మానందం గారు, ఆలి గారు, మన అనంత గారు, అదే మన వేణు వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు గదా! గిరిధర్ గారు, సుధా గారు, చంద్రమోహన్ గారు, ప్రకాష్ రాజ్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. సినిమాటోగ్రఫీ చేసినటువంటి కె. ప్రసాద్ గారు. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి మార్తిన్ కె. వెంకటేష్ గారు. ఈ సినిమాకి కథ అండ్ కథనం సారీ, ఈ సినిమాకి కథ అండ్ మాటలు రాసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అండ్ ఈ సినిమాకి దర్శకుడు అండ్ స్క్రీన్ ప్లే రాసినటువంటి జి. రాంప్రసాద్ గారు. ఈ సినిమాకి నిర్మాత మన స్వయంవరం శ్యామ్ ప్రసాద్ గారు. ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ ఎస్‌పీ ఎంటర్‌టైనర్స్. అండ్ ఈ సినిమా నవంబర్ 10థ్, 2000 సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే వెరీ, వెరీ సింపుల్ అండి. నేను మొదటిసారి చూడడం. ఈ సినిమా గురించి నాకు తెలుసు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఈ సినిమా ఆయన రాసారు కాబట్టి, రచయితగా పనిచేశారు కాబట్టి, అండ్ వేణు గారు ఈ సినిమాలో ఉన్నారు. మొత్తానికి నాకెట్లా అనిపించిందంటే సినిమా బాగుండేది. బట్ నా ఎనర్జీ దొబ్బింది అని మీకు ఆబ్వియస్‌గా కనిపిస్తుంది. నాకు కూడా ఆబ్వియస్‌గానే కనిపిస్తుంది. అండ్ సినిమా బాగుంది. బట్ లాస్ట్‌కొచ్చేసరికి నాకు మొత్తం నీరసం వచ్చే ఉంటది. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ చూసినాను కాబట్టి ఒక 24 సంవత్సరాలు లేకపోతే బేసిక్‌గా ఒక 25 సంవత్సరాల తర్వాత ఈ సినిమా నేను చూస్తున్నాను. సో, ఈ సినిమాలో నాకేం కొత్తగా ఏమైనా ఉందంటే నాకు ఏమీ కనిపియలేదు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మాట్లాడుతున్నా. సో, నన్నెవరు ఏసుకోకండి. అదొకటే చెప్పా. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, ఆబ్వియస్‌గా మా లాస్ట్ ఎపిసోడ్ వినుంటే 'స్వయంవరం'కి ఇనీషియల్ డైరెక్టర్ రాంప్రసాద్ గారు. బట్ మళ్ళీ అందరూ కలిసి అంటే ఐ గెస్ వీళ్ళందరూ లేకపోతే ఆయనతో పనిచేయాలని ఒక కసి ఉండేదనమాట. సో, అప్పుడేమైందంటే రాంప్రసాద్ గారిది గుంటూరు అనమాట. సో, గుంటూరులో ఆయన చదువు మొత్తం పూర్తి చేసి, తెనాలిలో ఆయన కాలేజ్‌లో యూ నో కాలేజ్ కాలేజ్ పూర్తి చేశారన్నమాట. డిగ్రీ పూర్తి చేశారు. దాని తర్వాత 1988లో మద్రాస్‌కొచ్చారు. ఒక సినిమా దర్శకుడు అవుదాం అనేది. సో, అప్పుడు ఆయన 'బి. గోపాల్' గారు 'అశ్వదమ'
అని ఒక సినిమా. ఐ థింక్ ఆ సినిమాలో కృష్ణ గారు ఉంటారు. సో, ఆ సినిమా నుండి బి. గోపాల్ గారు అన్ని సినిమాలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిజేశారు. అంటే ఆల్‌మోస్ట్ దాదాపు ఒక 10 సంవత్సరాలు అన్ని బి. గోపాల్ గారి దగ్గర ఆయన పనిజేసిన ఉన్నారనమాట. సో, యాక్చువల్లీ లోవర్ మోస్ట్ ఫస్ట్ అసిస్టెంట్ అని ఒక పొజిషన్ ఉంటది. సో, అది 'అశ్వత్థామకి' సినిమాకి పనిజేసి ఫైనల్‌గా డైరెక్టర్‌గా 'సమరసింహారెడ్డికి' ఆయన వచ్చారనమాట. సో, మొదటిసారి మేము రాంప్రసాద్ గారిని కలిసినప్పుడు యాక్చువల్లీ 'బి. గోపాల్' సినిమా 'గ్యాంగ్ మాస్టర్' కోసం ఆయన అసిస్ట్ చేసుంటే అది 1996లో ఫస్ట్ వీళ్ళందరూ కలిసామనమాట. ఆయన చాలా హార్డ్ వర్కర్ అండ్ ఆయన చాలా సిన్సియర్ ఉండే ఒక మనిషి. సో, ఆయన ఎక్స్‌పీరియన్సు ఆ మొత్తం ఆ 10 సంవత్సరాలు 'బి. గోపాల్' గారి దగ్గర పనిజేయడం చాలా హెల్ప్ అయిందనమాట ఆ ఎక్స్‌పీరియన్సు. సో, యాక్చువల్లీ ఈ 'చిరునవ్వుతో' సినిమా ఏదైతే ఉందో యాక్చువల్లీ ఎవరు అసిస్టెంట్స్ లేకుండా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆయన అలాగే పనిచేశారు. సో, మొత్తానికి ఈ సినిమాకి క్రెడిట్ ఈ సినిమాకి విజయం సాధించినందుకు రాంప్రసాద్ గారు ఆయన అద్భుతమైన దర్శకత్వంతో నేను ఇవ్వబోతున్నానని మన నిర్మాత శ్యామ్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో, 'త్రివిక్రమ్' గారిది ఏమైందంటే ఆబ్వియస్‌గా 'స్వయంవరం'ది వాళ్ళంతా వాళ్ళు జేశారు. సో, యాక్చువల్లీ 'నువ్వే కావాలి' టైంలో వాళ్ళది షూటింగ్ జేస్తుంటే 'త్రివిక్రమ్' గారు కూడా ఈ సినిమాకి కథ అండ్ డైలాగ్స్ రాసారు చిరునవ్వుతో. సో, ఆయన మళ్ళీ ఈ సినిమాకి వాళ్ళు పని జేశారనమాట. సో, యాక్చువల్లీ ఈ సినిమా ఎక్కడ షూటింగ్ జేశారంటే హైదరాబాద్ అండ్ కెనడాలో షూటింగ్ జేశారు. సో, 3 పార్ట్‌లు వాళ్ళు కెనడాలో తీశారు. సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'కన్నులు కలిసాయి' అది నయాగరా ఫాల్స్‌లో ఉండేది. దాని తర్వాత నాకర్థమైంది ఏందంటే ఇదెక్కడో చూసినట్టుంది అని చెప్పి. సో, నయాగరా ఫాల్స్, టొరంటో దాని తర్వాత ఇంకెక్కడో వాళ్ళు షూటింగ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు హైదరాబాద్‌కొచ్చి యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ టైటిల్ 'చిరునవ్వు' అనమాట. దాని తర్వాత చిరునవ్వు అంటే స్మైల్. దాని తర్వాత 'చిరునవ్వుతో' అని వాళ్ళు పేరు పెట్టారనమాట. సో, యాక్చువల్లీ సినిమా ఇంట్రొడక్షన్ సాంగ్ ఏదైతే ఉందో 'నిన్నలా మొన్నలా లేదులే' అనే ఆ పాట ఉంది గదా! అది యాక్చువల్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో 250 జూనియర్ ఆర్టిస్ట్‌తో వాళ్ళది షూటింగ్ చేశారనమాట. సో, ఈ సినిమాకి పాయింట్ ఏందంటే వాళ్ళు దేని మీద పని చేసినారంటే యూత్ ఈ ఈ కాలంలో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. వాళ్ళు ప్రేమలో అబ్సెస్ అవుతారు. కానీ ఒకరు మెంటాలిటీస్ తెలుసుకున్న తర్వాత దే ఆర్ అనేబుల్ టు కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ అనమాట. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారనమాట. సో, ఈ సినిమా ఏందంటే అంటే 'స్వయంవరంకి' అది ఆబ్వియస్‌గా చాలా లో బడ్జెట్. వాళ్ళు చాలా బడ్జెటింగ్ చేశారు. ఇదైతే అట్లా గాదు. మనం కొంచెం లావిష్‌గా అది మనం స్పెండ్ చేద్దాం అని జెప్పి అది మొత్తం వాళ్ళు చేశారన్నమాట. సో, ఇంకోటి అప్పట్లో ఏం విన్నానంటే సినిమాకి సంగీతం బాలేదని చాలామంది జెప్పారు. అది యాక్చువల్లీ అది యాక్చువల్లీ నిజమే. ఎందుకంటే నాకు కూడా పాటలు ఏం నచ్చలేదు. సో, ఎందుకు 'స్వయంవరంలో' పాటలు కొంచెం బావుంటాయి అనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో బాలేవంటే నిర్మాత శ్యామ్ గారు ఒకటే జెప్పారు. ఏందంటే సినిమా ఎంత మంచిగున్నా సరే మంచి లిరిక్స్ అంటే మంచి సాహిత్యం లేకపోతే పాటలసలు అంత పాపులర్ గావు. సో, నీకు కావాల్సింది ఒక క్యాచీ సింపుల్ లిరిక్స్ అనమాట. అంటే నువ్వు పాట పాడాలంటే నీకు కావాల్సింది క్యాచీ సింపుల్ లిరిక్స్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'కీరవాణి రాగంలో' 'స్వయంవరంలో' అది చాలా పాపులర్ అయింది. ఎందుకో ఆ పాటలో చాలా క్యాచీ లిరిక్స్ ఉన్నాయన్నమాట. సో, మణిశర్మ గారు చాలా అద్భుతమైన పని చేశారు 'చిరునవ్వుతో'. కానీ పాటలు అంత పాపులర్‌గా అవ్వలేదు. ఎందుకంటే నాట్ సో క్యాచీ లిరిక్స్ ఉండే కొద్దీ. కానీ సినిమాకి మణిశర్మ గారికి ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌కి. అది ఎట్లా ఇచ్చారో నాకు తెలీదు గానీ అదెంత రిగ్డో మీరు ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత మణిగారు మ్యూజిక్కు ఎంత లైక్ అది జనాలకి ఎంత నచ్చిందంటే ఈ సినిమాకి, ఈ సినిమా తమిళ్‌లో వాళ్ళు రీమేక్ చేశారు. మన విజయ్ గారితో. దాని తర్వాత కన్నడలో కూడా వాళ్ళు రీమేక్ చేశారు. అండ్ 2 సినిమాలు కూడా మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. సో, మొత్తానికి బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే 'చిరునవ్వుతో' బడ్జెట్ ఎంతుందంటే ఒక 2,00,00,000 పైగా జస్ట్ లిటిల్ ఓవర్ 2 క్రోర్స్ అనమాట. 5,00,00,000 షేరు 5,00,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా హిట్ అయింది. అండ్ సినిమా అయితే 100 రోజులు చాలా చోట్లలో ఆడింది. సో, 'చిరునవ్వుతో' వైజాగ్ సంగీత్ థియేటర్‌లో 127 డేస్ ఆడింది. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎంఎంలో 70 ఎంఎం అని ఇక్కడ రాసారు. ఐ థింక్ 35 ఎంఎం బట్ హైదరాబాద్ సుదర్శన్‌లో 134 డేస్ ఆడింది. విజయవాడ ఆహ్, ఊర్వశి థియేటర్‌లో 148 డేస్ ఆడింది. రాజమండ్రి నాగదేవి థియేటర్‌లో 134 డేస్ ఆడింది. దాని తర్వాత గుంటూరులో
కృష్ణ పిక్చర్ ప్యాలెస్, కర్నూల్‌లో అలంకార్ థియేటర్, కాకినాడలో గీత్ థియేటర్, వరంగల్‌లో కాకతీయ 70 థియేటర్ అండ్ తెనాలిలో వేద డెలక్స్. అక్కడ కొంచెం లేట్‌గా రిలీజ్ అయింది. బట్ ఈ 9 సెంటర్‌లో అన్ని సెంటర్స్‌లో 100 రోజులు లేకపోతే 100 రోజులు పైగా సినిమా ఆడింది. నాకు తెలిసి నేను ఇంకేదో చదివాను. ఐ థింక్ హైదరాబాద్‌లో ఓడియన్ డెలక్స్‌లో సినిమా 183 డేస్ ఆడింది. సో, యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు కథా సంగతానికొస్తే అమ్మదీనం బొచ్చెడుంది. సో, నేను మొత్తం చెప్తాననమాట. సో, కథ ఎవరైనా మర్చిపోయారంటే నేను చెప్తా. సో, వేణు ఉంటాడు. వాడొక అనాథ. అండ్ ఆయన మామగారుంటారు. ఇది మన చంద్రమోహన్ గారు. సో, దెన్ ఆయన అత్తగారుంటారు. ఇది మన సుధా గారు. సో, వేణు వాళ్ళ మరదలకిచ్చి పెళ్లి చేద్దామనంటే వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు. సో, ఆ రోజు లైక్ పెళ్లి జరుగుతూనే ఉంటది. సో, వాళ్ళ కూతురు ఉంటదనమాట అరుణ. ఇది మన ప్రేమ గారు. సో, వీడైతే అరే! పెళ్ళికొడుకు ఎక్కడున్నాడంటే వీడైతే వంట చేస్తూ ఉంటాడు వంటోడితో. సో, ఏమవుతదంటే వేణు పెళ్లి మండపం మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత యాక్చువల్లీ అరుణ పారిపోతది. ఒక లెటర్ ఇస్తదనమాట. ఏందంటే నువ్వు ఒక వంటోడయ్యి ఇది మొత్తం నా వల్ల గాదు. నాకు కావాల్సింది ఒక మంచి జీవితం. ఏందంటే సో, ఆమె ఒక డబ్బున్నోడితో లేచిపోతదనమాట. ఆడు చాలా చదువుకున్నోడనమాట. సో, వీడిదైతే ఈడు పరువు పోయింది. అంతా అనుకోని, అదంతా గాదు. నేను ఊరొదిలేసి మీ పరువు నేను తట్టుకోలేక హైదరాబాద్‌కెళ్ళి షెఫ్‌గా నేను తీసుకుంటా అని జెప్పి, సో, వాడిదేంటంటే వీడి ఫిలాసఫీ ఏందంటే, మన జీవితం ఎప్పుడు హాయిగా ఒక చిరునవ్వుతోలా గడిపేయాలని జెప్పేసి, ఆడంత సీరియస్‌గా తీసుకోడు. వాడు చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాడు. సో, వాడి ఫ్రెండ్ దగ్గర ఆడు హైదరాబాద్‌కెళ్ళిపోతారనమాట. సో, ఆడు సిటీకెళ్ళే కొద్దీ ఆహ్, అక్కడ వాడు ఉండే కొద్దీ వాడొక రోజు ఏందంటే ఒక అమ్మాయిని కలుస్తాడు. సంధ్య అనమాట. సో, ఒక పార్టీలో ఒకరోజు ఆమె సాఫ్ట్ డ్రింక్‌లో ఎవరో ఒకరు దాన్ని డ్రగ్ చేస్తారు. అండ్ దెన్ గుండాల్ని ఆమె రేప్ చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే, వీడైతే రోడ్డు పక్కనుండి వాళ్ళందరిని చూస్తుంటే వాడిని గుద్దితే వాడందరూ గుద్దుతాడు. అని వాడు హీరోని కాపాడుతాడు. దాని తర్వాత ఒక అమ్మాయి ఇదంతా చూసి వాడు బుగ్గల మీద ఒక ముద్ద పెడతదనమాట. అండ్ దెన్ వేణుగాడు వాడిదేందంటే నెక్స్ట్ డే అమ్మాయి వస్తది. ట్విస్ట్ ఏందంటే ఈ అమ్మాయి వేణుస్ ఫ్రెండ్ అనమాట. అనంత అనమాట. సో, వాళ్ళందరూ వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ జేస్తారు. ఏదో ఒకటి కొద్ది. సో, అప్పుడేమవుతదంటే వీళ్ళిద్దరు హ్యాంగ్ ఔట్ చేయడం స్టార్ట్ అవుతారనమాట. సో, సంధ్య, వేణు వాళ్ళు ఒకరితో హ్యాంగ్ ఔట్ చేస్తూ కొద్దీ దే బికమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఈచ్ అదర్ అనమాట. అంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా అయ్యి. ఏమవుతదంటే సంధ్యకి ఈ విషయం ఎట్లా జెప్పాలో సంధ్యని ప్రేమిస్తున్నాను చెప్పుకోని ఒక విషయం ఒకరోజొస్తది. సంధ్య బర్త్‌డే వస్తదనమాట. బట్ అక్కడ ట్విస్ట్ ఏందంటే యాక్చువల్లీ ఆమెకి పెళ్లి జరుగుతుంది. ఆమెకి నిశ్చితార్థం అనౌన్స్ జేయడానికి వాళ్ళ ఫియాన్సీని పిలుస్తారు. ఇది ప్రతాప్. ఇది మన 'ప్రకాష్ రాజ్' గారు. 'ప్రకాష్ రాజ్' గారు ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలీదు గానీ, బట్ యాహ్! ఆయన పెళ్ళికొడుకు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటది. సో, వేణు వేణేమనుకుంటాడంటే, ఓహో! నా పేరు అనుకున్నానే అని జెప్పి వాడు కోపమొచ్చి అండ్ ఈ అమ్మాయి నాకు మోసం జేసి ఆడు ఎళ్ళిపోతాడనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే వేణుని కలవడానికి సంధ్య వస్తది. సంధ్య వచ్చిన తర్వాత అడుగుతది ఏందంటే ఆహ్, ఎందుకెళ్ళిపోయావు వేణు అంటే, సంధ్య ఐ లవ్ యూ. దీనికి మించి నేను ఇంకేం చెప్పలేను. అండ్ ఆమె చెప్తది సారీ నేను నిన్ను ఇష్టపడలేను. నువ్వు నా ఫ్రెండ్‌గా ఉండు. నేను చేయగలనని జెప్పి వాడైతే వద్దని జెప్తాడు. ఏందంటే ఒక క్షణం ఒక మనిషిని ద్వేషించడానికి మనం జీవితాంతం ఆలోచించొచ్చు. కానీ ఒక మనిషిని ఇష్టపడడానికి ఒక్క క్షణం చాలు సంధ్య అని వాడే జెప్తాడు. సో, నేను నీ ఫ్రెండ్‌గా ఉండలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వెంత అర్థం చేసుకుంటే అంత అర్థం చేసుకుంటావు అని జెప్పి ఈడు అతను అంటాడు. సో, అప్పుడేమవుతదంటే నిశ్చితార్థం అయిన తర్వాత వేణు ఒకడు నమ్ముతాడు. ఏందంటే సంధ్య ఇంకా వీడిని ప్రేమిస్తున్నాడు. బట్ ఆమె మనసుని అర్థం చేసుకునే ఒక స్థాయిలో లేదు గాబట్టి కొంచెం టైం పడతదని జెప్పి. సో, వేణు ఇంకా సంధ్యతో అరే! నా ప్రేమలో అంటే లైక్ సంధ్య సంధ్య వీడిని నేను నేను ఎంత ప్రేమిస్తున్నానని జెప్పడానికి వీడొక ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. లేకపోతే ఈడొక ప్రయాణం చేస్తూ ఏదో ఒకటి ఆడ ఉన్నే ఉంటాడు. ఏందంటే సంధ్యకి ఎప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఆమెకు తెలుసనమాట. ఏందంటే ప్రతాప్ అనేవాడు, వాడు చాలా కంట్రోలింగు. దాని తర్వాత వాడికి చాలా స్వార్థం ఉంటది. వాడికి ఇష్టం వచ్చినట్టు జేయాలి. పక్కనోళ్ళతో వాళ్ళకేది ఉండదు. యాజ్ అపోజ్ టు వేణు ఏందంటే ఇక్కడ ఉన్నది ఆలోచిస్తాను, ఇక్కడ ఉన్నది చేస్తాను అని చెప్పిన తర్వాత దాని తర్వాత ఆమె రియలైజ్ అవుతదనమాట. సో
ఇంకోటేందంటే ఈవెన్ దో ప్రతాప్ అనేవాడు వాడికి చాలా వాడు మోసగాడు. వాడు దొంగ నా కొడుకు, వాడు దొంగ మోసగాడు. దాని తర్వాత వాడికి చాలా స్వార్థం ఉన్నా సరే స్టిల్ ప్రతాపే నాకు కరెక్ట్ అని చెప్పి ఆళ్ళు అట్లా వెళ్తూనే ఉంటారనమాట. సో, ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఒకరోజు వేణుకి ఫోనొస్తది. పోలీస్ స్టేషన్ నుండి ఏందంటే వాడి మరదలు ఆహ్, వాడి మరదలు ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేసిందనమాట. ఎందుకు చేసిందంటే ఆహ్, బేసిక్‌గా ఆమె ఎవరితో లేచిపోయింది ఎవరైతే ఉన్నారో ఆమె ఆహ్, బేసిక్‌గా ఆమె మొగుడుతో ఎవరైతే లేచిపోయారో ఆమెని అరుణని మోసం చేశారు. అండ్ పక్కకొచ్చేసరికి లైక్ జస్ట్ వాడి ఇంటికి తీసుకొస్తారనమాట. అండ్ దెన్ ఆమెకుండే ఒక బాధ ఈడు మొత్తం తీరుస్తాడు. అండ్ దెన్ ఏమవుతదంటే వాళ్ళ అమ్మ, నాన్న గూడా వస్తారు. ఎందుకురా మా పరువంతా నువ్వు గంగలో కలిసిపోయావు గదా! ఎందుకు తీసుకొచ్చావు అని జెప్పి ఆడ చాలా మెచ్యూర్‌గా డీల్ జేసి వాళ్ళందరూ మళ్ళీ కలిపి వాళ్ళందరూ హైదరాబాద్‌కి వెళ్తారనమాట. సో, ఇది సంధ్య మొత్తం జూస్తూనే ఉంటది. అండ్ దెన్ వేణు నిజంగానే ఆడు చాలా మంచోడని జెప్పి దాని తర్వాత పెళ్ళికి ముందు ఒక రోజొస్తదనమాట. ఏందంటే సంధ్యకి ఏమి అర్థం గాట్లేదు. సో, ఆమె కన్‌ఫ్యూషన్‌లో ఉండే కొద్దీ ఆమె మమ్మీని అడుగుతదనమాట. అమ్మ అసలు ప్రేమంటే అసలు దాని అర్థం ఏంటి? దాని డెఫినిషన్ ఏంటని జెప్పి ఆమమ్మ సింపుల్‌గానే ఒక మాట జెప్తది. ఏందంటే, మన ఇష్టం మనం ప్రేమించే వాళ్ళ కంటే మమ్మల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు పెళ్లి చేసుకోవడం అదే అదే అది అది మంచిగానే ఉంటది. అది అది ప్రేమంటే బేసిక్‌గా. ఆ మాటలు చెప్పిన తర్వాత సంధ్యకి మనసు అండ్ ఆ మాటతో సంధ్య మనసు అండ్ ఆలోచన మారిపోతారనమాట. అండ్ దెన్ ఆమెకు కూడా ఫిక్స్ అవుతది. లేదు నేను వేణునే పెళ్లి చేసుకోవాలని చెప్పి. సో, ఈ విషయం ఆమె డ్యాడీకి చెప్తది. అండ్ దెన్ ఆమె డ్యాడీ గిరిబాబు గారు. గిరిబాబు గారికి తెలిసిన తర్వాత చేయొచ్చమ్మా. కానీ శుభలేఖలు పంపే ముందు శుభలేఖలు మెయిల్‌కి పంపే ముందు ఇవన్నీ నువ్వు చెప్పాలని చెప్పి, లేదు అదంతా కాదు ఇప్పుడు నువ్వు చేస్తే నా పరమాత పోతది. నువ్వు ఎలాగైనా ప్రతాప్‌ని పెళ్లి చేసుకో అని గిరిబాబు చెప్తాడు. సో, మొత్తానికి ఏమవుతదంటే సంధ్య లైక్ ఆ రోజు పెళ్లి మండపం నుండి మొత్తం కారు తీసుకొని అంటే ఆమె పెళ్లి కూతురు తయారు చేసే లోపల కారు తీసుకొని వేణు ఇంటికి వెళ్తదనమాట. వేణు ఇంటికెళ్ళిన తర్వాత ఇప్పుడు వేణుకి క్లారిటీ ఉంది గదా! లేదు ఇదంతా నాకు కాదు. నేను పెళ్లి చేసుకోను. దాని తర్వాత కళ్యాణ మండపం దగ్గరికెళ్ళి ప్రతాప్‌నే పెళ్లి చేసుకో అని జెప్పి. సో, మొత్తానికి క్లైమాక్స్ ఒస్తది. క్లైమాక్స్ వచ్చిన తర్వాత వీడొస్తాడనమాట. వీడొచ్చిన తర్వాత ఏమవుతది, ఇప్పుడు వేణుకి సంధ్య అంటే ఇష్టం. సంధ్య అంటే వేణుకిష్టం. అండ్ అరుణ కూడా ఆమె యూ నో ఆహ్, కళ్యాణ మండపంకొస్తది. దాని తర్వాత ఈ విషయం ప్రతాప్ గాడు జూస్తాడు. దాని తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, అరుణని మోసం జేసినోడు ఇంకెవడు గాదు సేమ్ ప్రకాష్ రాజు. సో, అట్ ద సేమ్ టైమ్ వేణు సంధ్యకి జెప్పడు. ఏందంటే ప్రతాపు అంటే అరుణని మోసం జేసినోడు. ఎందుకంటే తనే ఇది ఆమె తెలుసుకోవాలనమాట. వేణు మాత్రం ఆడ జెప్పడు. సో, అప్పుడేమవుతది ఇది ఎంత ఉందంటే అంత ఉందిరా బాబు! ఒక్క నిమిషం ఆల్‌మోస్ట్ అయింది. సో, వాడు ఒక రూమ్‌లో తీసుకుపోతాడనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాడేం జెప్తాడంటే వాడికొక చెక్ ఇస్తాడు. చెక్ ఇచ్చిన తర్వాత అంటే గిరిబాబు వేణుకొక చెక్ ఇస్తాడనమాట. నా కూతురుని వదిలేయడానికి నీకెన్ని డబ్బులు కావాలని జెప్పి అదే బ్లాంక్ చెక్ తీసుకొచ్చి ప్రకాష్ రాజుకి ఇస్తాడు. వాడేం జెప్తాడంటే ఆహ్, రూమ్‌లోకెళ్ళి వాడేం జెప్తాడంటే, "ఇప్పుడు ఈ చెక్కు ఎంత గావాలంటే నువ్వు రాసుకో. నీ ₹1,00,00,000 కట్నం వస్తది గదా! సో, ₹1,00,00,000 కట్నం ₹1,00,00,000 కట్నం జేస్తుంటే హ్మ్. అదంతా గాదు. నువ్వు 5,00,00,000 అడుగు ఆడు ఏదో ఒకటి జెప్తాడు. బేసిక్‌గా ఆడేం జేసాడంటే ఆడు బెదిరిస్తాడనమాట. నువ్వే అరుణని మోసం జేశావని నీ ముందు ఆ కళ్యాణ మండపంలో అందరికి జెప్తా. అది నీకు గావాలా? నీకు గావకపోతే ఈ బ్లాంక్ చెక్ తీసుకో అని జెప్పి, దాని తర్వాత వాడు ఆ రూమ్‌లో ఉండి వాడు పెళ్లి బట్టలేసుకొని ఆడు బేసిక్‌గా మంగళసూత్రం ఆడు కడతాడనమాట. సో, దాని తర్వాత వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు ఆహ్ ఏం చేస్తాడంటే దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' మళ్ళీ 'గిరిబాబు' ఇంటికొస్తాడు. గిరిబాబు ఇంటికొచ్చిన తర్వాత ఆహ్, ఆ బ్లాంక్ చెక్ ఏదైతే ఉందో వీడికి ఎక్కువ కట్నం. వీడి నుండి డబ్బులు లాగడానికి ఆహ్, బేసిక్‌గా 'గిరిబాబు' చెప్తాడు. లేదు ఆ చెక్ నేను క్యాన్సెల్ చేశా అని చెప్పి దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' స్టన్ అయ్యి దాని తర్వాత అంతే. సి ఆహ్, యాహ్! దాని తర్వాత అంతే సినిమా అయిపోతది. సో, ఇది సినిమా కథ ఎవడైనా మర్చిపోయాడంటే.
అమ్మ! లిటరల్లీ నేను మూడ్‌లో లేను ట్రై చేయడం. వాడు ఏదో ఒకటి. సో, యాక్టింగ్ సంగతానికొస్తే 'వేణు' గారు ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. హి ఈస్ రియల్లీ గుడ్. రియల్లీ గుడ్ ద మూవీ. ఎందుకంటే ఈ ఈ సినిమాలో ఆయన నటించే విధానంలో అంటే ఆ రోల్‌కి క్యారెక్టరైజేషన్ పరంగా ఒక సర్టెన్ మెచ్యూరిటీ ఉంటది. అండ్ ఒక అద్భుతమైన ఒక ఫైన్ కంపోజ్ పెర్ఫార్మన్స్ ఉంటది సినిమా మొత్తం. ఆబ్వియస్‌గా 'వేణు' గారికి అద్భుతమైన కామిక్ టైమింగ్ ఉంటది. ఆబ్వియస్‌గా ఇక్కడ చాలా మంచిగా పనిచేషిన ఉంటది. బట్ ఈ సినిమాలో ఆయన డ్రమాటిక్ యాక్టింగ్ మిగతాగా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో మొత్తం సెకండ్ హాఫ్‌లో ఆ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఆ క్యారెక్టర్‌కుండే ఒక ఆర్క్ ఏదైతే ఉందో ఆడ ఫస్ట్ మేమేమనుకుంటాం ఈడెవడో హవలగాడు. యూ నో వీడు పెద్దగా ఏం లేదని చెప్పి సెకండ్ హాఫ్‌లో వీడు చాలా సెన్సిబుల్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని మాకు తెలుస్తది. సో, ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ వరకు ఆయన చాలా అద్భుతంగా చేశారు. దాని తర్వాత ఈ క్యారెక్టర్‌కుండే ఒక బాధ. సో, ఒక పెయిన్. దాని తర్వాత కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్ ఏందంటే అంటే కన్‌ఫ్యూజన్ కాదు గానీ క్లారిటీ అంటామనమాట. ఎంత క్లారిటీగుండే ఒక హీరో చూడడం చాలా అంటే అది అది చాలా అంటే చాలా అరుదుగా జరుగుతది. సో, అదైతే అదైతే నేను జెప్తా. అండ్ ఆ క్లారిటీ ఎస్పెషల్‌గా సంధ్యతో అంటే 'షహీన్‌తో' ఆయనకుండే కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసరికి ఒక 6 అడుగులు 3 ఇంచులు ఉండే ఒక మనిషి అంటే 6'3" ఉండే ఒక మనిషి ఫర్ సమ్‌వన్ థాట్ టాల్ చాలా అద్భుతంగా అలా అద్భుతంగా డాన్స్ చేస్తారు యాక్చువల్లీ. ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్‌లో 'నిన్నలా మొన్నలా లేదులే' మొత్తం ఉన్నే ఉంటది కదా! అక్కడ చాలా లైక్ లెగ్ మూవ్‌మెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. సో, ఆయన చాలా మంచిగా చేశారనిపించింది. ఓ మొక్కలో చెప్పాలంటే బేసిక్‌గా 'వేణు' వన్ మ్యాన్ షో అంతకు మించి ఇంకేం ఉండదు. సో, యాహ్! 'షహీన్ ఖాన్' గారు షీ ఈస్ వెరీ గుడ్ యాస్ సంధ్య. ఆబ్వియస్‌గా ఆమె చాలా అందంగా ఉంటది. బట్ సంధ్యకుండే ఒక ఆర్క్ ఏదైతే ఉందో ఆ ఆర్క్ అండ్ క్యారెక్టరైజేషన్ షీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ యాక్చువల్లీ. ఇది ఆ ఫస్ట్ సినిమా గాబట్టి ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం బాగా చేయొచ్చు. అండ్ ఆఫ్‌కోర్స్ ఎవడికైనా అనిపిస్తది. బట్ అది కొంచెం నువ్వు లైట్ తీసుకుంటే. ఎందుకంటే ఒక ఫస్ట్ టైమ్‌కి ఇంత అద్భుతంగా చేయడం అంటే నిజంగా అది గ్రేటు. సో, యాహ్! లైక్ సంధ్యకుండే యాక్చువల్లీ ఆ కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆమె పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేస్తది. కన్‌ఫ్యూజన్ ఏందంటే ప్రతాప్‌ని పెళ్లి చేసుకోవాలా? లేకపోతే వేణుని పెళ్లి చేసుకోవాలా? వేణుగాడు నా ఫ్రెండ్ అనుకున్నాడు. కానీ వీడంటే నన్ను ప్రేమించాడు. అంటే ఆమె ఇంటర్నల్‌గా ఆమె ఏమైతే ఆలోచిస్తుందో ఆమె పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. అండ్ అండ్ ఆమె లుక్ చేంజెస్ గూడా చాలా అద్భుతంగా చేశారు. లైక్ ఒక పాటలో చాలా అద్భుతమైన లైక్ ఒక ఒక జుట్టు ఉంటది. లైక్ డిఫరెంట్ జుట్టు ఉంటది. డిఫరెంట్ లుక్స్ ఉంటాయి. సినిమా మొత్తం కాస్ట్యూమ్ డిజైనింగ్ అదంతా. సో, షీ డిడ్ ఎక్స్ట్రార్డినరీ జాబ్. ఫన్నీ విషయం ఏంటో నేను చెప్తా. ఆమె కెరీర్‌లో ఆమె నటించిందే 4 సినిమాలు. ఓకే. ఎంటైర్ కెరియర్ ఆమె చేసేదే 4 సినిమాలు. 'చిరునవ్వుతో' సినిమా 3 సార్లు తీశారు. ఓకే. ఫస్ట్ తెలుగులో తీశారు. దాని తర్వాత కన్నడలో తీశారు. దాని తర్వాత తమిళ్‌లో తీశారు. ఆ కన్నడం, తమిళ్ రీమేక్స్‌లో కూడా ఈమె జేశారు. సో, బేసిక్‌గా ఆమె కెరీర్‌లో ది ఓన్లీ క్యారెక్టర్ షీ ప్లేడ్ అనమాట వాస్ సంధ్య బేసిక్‌గా. ఆ మిగతా సినిమా ఏంటో నేను మర్చిపోయా కానీ బట్ అదొకటే చెప్తా. నెక్స్ట్ 'ప్రకాష్ రాజ్' గారు అంటే టిపికల్ ఉండే ఒక రోల్. ఇట్స్ లైక్ బేసిక్‌గా ఈడొక దొంగ నా కొడుకు. ఈడు మంచోడు కాదు. అండ్ యాక్చువల్లీ చాలా ఆక్వర్డ్ అనిపించింది. టు వాచ్ విచ్ నేను నేను తర్వాత చెప్తా. బట్ యాహ్! హి వాజ్ ఓకే. అంటే టిపికల్ లైక్ నువ్వు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసావో 'ప్రకాష్ రాజ్' గారి నుండి యాజ్ ఇట్ ఈజ్ అదే ఉండే ఉంటది. 'గిరిబాబు' గారు మంచిగానే చేశారు. 'చంద్రమోహన్' గారు ఎక్సలెంట్ యాస్ యూజువల్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. 'సుధ' గారు కూడా చాలా మంచిగా చేశారు. 'గుండు సుదర్శనం' గారితో కామెడీ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. నాకైతే ఫన్నీగా అనిపించలేదు. 'బ్రహ్మానందం' గారిదైతే చాలా బ్రీఫ్‌గా ఉంటారు. ఆయనకు ఉండేదే ఒక 2, 3 సీన్‌లు. బట్ ఆ ఇంటర్వ్యూ సీన్‌లో అయితే చాలా మంచిగా చేశారు. చాలా ఎంటర్‌టైన్‌గా అనిపించింది నాకైతే. 'ఆలీ' గారికి ఒక క్యామియో ఉంటది. అండ్ దాని తర్వాత ఈ సినిమా ఫ్రెండ్ గ్రూప్. సో, మన 'అనంత' గారు, దాని తర్వాత 'గిరిధర్', దాని తర్వాత ఇంకొంతమంది ఉంటారు గదా! అందరూ అంటే ఎవరైతే ఉన్నారో దీంట్లో గూడా ఉండే ఉంటారు. దాని తర్వాత 'ఎంఎస్ నారాయణ' గారు, 'గౌతమ్ రాజు' గారు దే ఆర్ ఆల్వేస్ లెజెండరీ కమెడియన్స్ చూడడం మాకెప్పుడు ఇష్టం. సో, దే ఆర్ ఆల్వేస్ వెరీ, వెరీ గుడ్. సో, యాహ్! బట్ ఒక ముక్కలో చెప్పాలంటే ఇది 'వేణు' గారు వన్ మ్యాన్ షో. అంతకు మించి పెద్దగా ఇంకేం లేదు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. సో, రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడాలంటే, ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే ఆహ్, బేసిక్‌గా ఒక మనిషి ఆయన బ్రెయిన్‌తో ఆలోచిస్తారు. అండ్
అంటే ఆయన బ్రెయిన్ అండ్ ఆయన హార్ట్‌లో ఉండేది ఆయన ఆలోచించి ఆయన జేస్తారు. అండ్ వాడొక అమ్మాయితో ఫ్రెండ్స్‌గా వాడు ఉండలేడు. వాడి ప్రేమని ఎక్స్‌ప్రెస్ జేసిన తర్వాత ఆడు విజయం సాధించాడు అంటే ఆ అమ్మాయితో కలిసిపోవడం వాడు విజయం సాధించాడా అనే ఈజ్ హి సక్సెస్‌ఫుల్ ఆర్ నాట్? సో, యాహ్! అమ్మాయిని పడేయడానికి వాడు విజయం సాధించాడా? లేదా? అనేది సినిమా కథ. సో, నాకు సినిమా ఎట్లా అనిపించిందంటే బల్లగుద్ది చెప్తున్నా. ఈ సినిమా లిటరల్లీ 'స్వయంవరంకి' ఒక సీక్వెల్ లాగా అనిపించింది. ఎందుకంటే చెప్తా. సేమ్ నిర్మాత, సేమ్ హీరో, సేమ్ రచయిత అండ్ సేమ్ క్యాస్ట్. అంటే 'స్వయంవరంలో' ఎవరైతే ఉన్నారో అంటే ఆ రోల్స్ పరంగా దాంట్లో 'గిరిబాబు' గారు హీరో అండ్ ఫాదర్, దీంట్లో 'గిరిబాబు' గారు హీరో అండ్ ఫాదర్. దాంట్లో 'వేణు' గారు హీరో, దీంట్లో 'వేణు' గారు హీరో. అక్కడ మన అనంత గారు అండ్ 'గిరిధర్' గారు ఫ్రెండ్స్. దీంట్లో మన అనంత్ గారు, 'గిరిధర్' గారు ఫ్రెండ్స్. అంటే బేసిక్‌గా దాంట్లో 'ఎంఎస్ నారాయణ' గారు ఒక అంకులు, దీంట్లో 'ఎంఎస్ నారాయణ' గారు ఒక అంకులు. దాంట్లో 'సుధ' గారు ఉంటారు. దీంట్లో 'సుధ' గారు ఉంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ కాస్టింగ్ ఏమైనా జరిగిందంటే దాంట్లో 'ఆలి' గారు ఉంటారు. దీంట్లో 'ఆలి' గారు ఉంటారు. డిఫరెన్స్ ఆఫ్ కాస్టింగ్ ఏందంటే 'కోట' గారి రోల్‌లో 'చంద్రమోహన్' గారు వస్తారు. అది తప్ప ఆ సినిమాలో ఎవరున్నారో అందరూ ఈ సినిమాలో ఉన్నే ఉన్నారు. అండ్ లిటరల్లీ ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ. ఓకే. ఇక సారీ కాస్టింగ్ సంగతానికొస్తే బ్రహ్మానందం గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు 'స్వయంవరంలో' లేరు. ఓకే. అండ్ ఆల్‌మోస్ట్ సేమ్ స్టోరీ ఏందంటే అక్కడ ప్రేమ ప్రేమ అండ్ ప్రేమ పెళ్లి గొప్పది. లేకపోతే పెళ్లయిన తర్వాత ప్రేమ ఉండదు. ఇక్కడైతే నువ్వు వేరే మైండ్ సెట్‌లతో నువ్వు ప్రేమిస్తే అది జనాలు అంటే వాళ్ళ మెంటాలిటీస్ అర్థం చేసుకున్న తర్వాత అక్కడ వచ్చే డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అది దీని సినిమా దాని గురించి. ఓకే. అంతే. అంతకు మించి ఇంకేం లేదురా. దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' గారి గురించి నేను అది చెప్పబోతున్నా. ఆయన ఆయన పెళ్ళికొడుకు అని చెప్పిన తర్వాత నేను నవ్వాలా? ఏడవాలా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సినిమా 2000లో వచ్చింది. ఓకే. దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత 'ఆర్తి అగర్వాల్' నా నా ఫాదర్‌గా నటించిన 'ప్రకాష్ రాజ్' గారు దాని తర్వాత 2002లో 'నువ్వే నువ్వే' సినిమాలో శ్రేయ ఫాదర్‌గా నటించింది. అంటే నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఒక 2 సంవత్సరాలు తేడాలు అంటే 2 సంవత్సరాల గ్యాప్‌లో ఈయన పెళ్ళికొడుక్కి హీరో‌ని ఫాదర్‌గా మార్చారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎ ఇయర్ బేసిక్‌గా. ఓకే. సో, అండ్ ఇంకోటి అంటే 'ప్రకాష్ రాజ్' పెళ్లి నాకేం గుర్తొచ్చింది తెలుసా? 'నాయక్' సినిమా చూసారు కదా! 'నాయక్' సినిమాలో 'నాయక్' సినిమాలో బ్రహ్మానందం గారు వస్తారు కదా! పెళ్లి చూపులకి. పెళ్లి చూపుల కోసం వస్తే ఎవడ్రా పెళ్ళికొడుకంటే పెళ్ళికొడుకు నేనే, పెళ్లి పెళ్లి నాకే, పెళ్ళికొడుకుని నేనే. ఆడేదో టీనేజ్‌లో ఉన్నప్పుడు టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆడు పెళ్ళిపోవడం పంపిస్తాడు. వాడైతే అమ్మని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాకదే గుర్తొచ్చింది అది 'ప్రకాష్ రాజ్' గారు ఈ సినిమాలో చూస్తుంటే. ఓడియా చాలా చాలా ఆక్వర్డ్‌గా ఉండేది. నంబర్ 1 చాలా ఆక్వర్డ్‌గా ఉండేది. నంబర్ 2 కన్విన్సింగ్‌గా లేదు. నంబర్ 3 ఆల్రెడీ నీకు తెలుసు ఈడు దొంగ మోసగాడు, దొంగ నా కొడుకు అని చెప్పి. అంటే వాడి క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ పరంగా సినిమాలో ప్రతాప్ అనేవాడు సాయుడు గోవర్ధన్. కానీ ఈ సినిమాలో ఏం బావుందంటే ఒక అద్భుతమైన సెకండ్ హాల్ఫ్ అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ మేక్స్ ఇట్ వే బెటర్ దెన్ 'స్వయంవరం.' అది మాత్రం పక్కా చెప్పగలను. సో, సినిమా స్టార్ట్ ఆఫ్ అవుతది. ఏందంటే వాడు మరదల్ని పెళ్లి చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఆ అమ్మాయి పారిపోయి ఎందుకంటే నాకు వంటోళ్ళతో నాకు బేసిక్‌గా ఒక సుఖంగా ఉండదని చెప్పి పారిపోతూ ఉంటది. ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నాడంటే నేనిప్పుడు ఒక వంటోడుగా అవ్వడానికి ఈడ నేను చాలా సీరియస్‌గా తీసుకున్నా అని చెప్పి యాక్చువల్లీ సినిమాకి 30 నిమిషాలు లైక్ తర్వాత అసలు వీడు వంటోడని సంగతి నేను మర్చిపోయానురా. ఎందుకంటే దాని తర్వాత నీకు మళ్ళీ వాళ్ళది టచ్ జేయరు ఎక్కువ. అండ్ అసలు వాడు వంట జేస్తాడా? లేకపోతే సమస్యలు తీర్చడానికొచ్చాడా? అనేదే నేను కూడా డౌట్‌లో పడిపోయాను బేసిక్‌గా. సో, ఫస్ట్ హాల్ఫ్ అనేది చాలా బ్రీజీగా ఉంటది. టిపికల్ ఒక హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ అదంతా ఉండే ఉంటది గదా! సో, అదైతే మంచిగానే జరుగుతూనే ఉంటది. అండ్ దెన్ లవ్ ట్రాక్ ఒక ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ ఉంటది. ఏందంటే వేణు
పెళ్ళికొడుకు కాకపోతే ఇంక సెకండ్ హాఫ్ ఇంకేముంటది. ఆబ్వియస్‌గా వాడు లేడు గదా! బట్ సెకండ్ హాఫ్ ఈజ్ రియల్లీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ డ్రామా. ముఖ్యంగా క్యారెక్టరైజేషన్స్ సింపుల్‌గా చెప్తా. ముగ్గురు క్యారెక్టర్‌లుంటారు. వేణు, సంధ్య, ప్రతాప్ అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏదైతే ఉన్నాయో నీకు క్లియర్‌గా కనిపిస్తాయి. అండ్ యాక్చువల్లీ సినిమాకి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏందంటే, ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇటువంటి అనుకోని ఒక ఏంటి పుట్టింగ్ దెమ్ ఇన్ ఒక అంటే ఒక చాలా కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్, కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో పెట్టడం అనేది ఆమె క్యారెక్టర్ యాక్షన్స్ దే విల్ హావ్ లాట్ టు డూ ఇన్ ద స్టోరీ అనమాట. సో, యాస్ ఎ రిజల్ట్ నువ్వు ఆమె క్యారెక్టర్ కోసం నువ్వు ఫీల్ అవుతూ ఉండే ఉంటావనమాట. సో, వేణు ఏం చెప్తాడంటే, నేనెప్పుడూ ఇక్కడితో నేను ఆలోచిస్తాను. అండ్ ఎక్కడ ఉన్నతో నేను జేస్తాను. సో, ఇక్కడంటే వాడు గుండెకి జెప్తాడు. దాని తర్వాత ఇక్కడంటే వాడు తలకాయకి పాయింట్ జేసి, వాడు బుర్రకి పాయింట్ జేసాడనమాట. సో, బేసిక్‌గా వాడు మనసుతో మాట్లాడతాడు. దాని తర్వాత వాడు మైండ్‌లో ఏమైతుందో అది వాడు జేస్తాడు. సో, సంధ్యకి సింపుల్‌గా జెప్తాడు. నీ నీ నీకు నా ప్రేమ విషయం కన్ఫెస్ చేసిన తర్వాత నేను నీతో ఫ్రెండ్స్‌గా ఉండలేను. కానీ నిన్ను ఏం ఫోర్స్ చేయను. నేనేం బలవంతం చేయను. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. కానీ బేసిక్‌గా నువ్వు నువ్వే రియలైజ్ అవ్వాలి. నేను నేను ఇంకేం చెప్పను. కానీ నేను ప్రేమిస్తాను. ఐ కెనాట్ బి ఫ్రెండ్స్ విత్ యూ అని వేణు క్లియర్‌గా చెప్తాడు. దాని తర్వాత సంధ్యకి ఏం జరుగుతదంటే క్లియర్‌గా షీ లైక్స్ ప్రతాప్. బట్ వన్ సీన్, ఒకే ఒక సీన్. ఆ సీన్ ఏందంటే వాళ్ళిద్దరు అంటే నగలు కొనుక్కోవడానికి నగలు, గొలుసులు, ఉంగరాలు ఇయన్నీ కొనుక్కోవడానికి వాళ్ళు బంగారం కొట్టుకెళ్తారు గదా! బంగారం కొట్టుకెళ్ళిన తర్వాత ఆమెకు తెలిసిపోతా. ఆ ఒక్క సీన్ నీకు చాలురా తెలుసుకోవడం. ఏందంటే వీడెంత స్వార్థంగా ఉన్నవాడు. దాని తర్వాత వీడెంత కంట్రోలింగ్ నా కొడుకు. ఏందంటే సంధ్యకేదో ఇష్టాలుంటాయి. వాడేం చెప్తాడు, "అవతల ఉన్న దాన్ని నువ్వు వినాలి సంధ్య. అప్పుడే నువ్వు బాగుపడతావు" అని ఏదో ఒకటి ఆడేదో సొల్లు చెప్తే బేసిక్‌గా ఇక నీకు క్లియర్‌గా తెలిసిపోతాయి. సంధ్యకుండే ఒక ఇష్టాలు, సంధ్యకుండే ఒక ఆశలు, ఆడి గురించి ఆడేం పట్టించుకోడు. ఓన్లీ వాడివే అని నీకు ఆ సీన్‌లో క్లియర్‌గా తెలిసిపోతాయి. ఇది ఆబ్వియస్‌గా ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట. ఓకే. హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. అండ్ దెన్ ప్రతాప్ వేణు మరదల్ని వాడు మోసం చేస్తాడు. సో, మాకు ఆబ్వియస్‌గా తెలుసు. ఏందంటే హి ఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్. యాక్చువల్లీ అదొచ్చినప్పుడు ఐ ఆల్రెడీ న్యూరా 'ప్రకాష్ రాజ్' గారు ఈస్ ద వన్ దట్ చీటెడ్ ఆహ్, దట్ చీటెడ్ ప్రేమ గారు. నాకెట్లా తెలుసు? వెరీ సింపుల్ అండి. ఒకటు ఒకటిలో ఏస్తే ఇంకేమవుతది? 2 అవుతది గదా! అంతే. నువ్వు ఎన్ని సినిమాలు చూసినావంటే యూ కెన్ కనెక్ట్ ద డాట్స్ అనమాట. సో, ఏందంటే ఈ అమ్మాయిని మోసం చేసిన వారెవరు? చాలా శ్రీమంతుడు, చాలా డబ్బున్నవాడు. దాని తర్వాత ఇంకెవడు శ్రీమంతుడున్నాడు? 'ప్రకాష్ రాజ్' గారు. సో, ఆబ్వియస్‌గా ఆమెను మోసం చేసింది ఇంకెవరు గాదు. ఆబ్వియస్‌గా ఈడే. సో, ఇప్పుడు 1+1 = 2 ఓకే. నాకు ఈ సినిమాలో ఏం నచ్చిందంటే ఆహ్, ఆ! ఈ సినిమాలో వేణు అనేవాడు యాక్చువల్లీ మెచ్యూర్స్ త్రూఔట్ ద మూవీ అనమాట. అండ్ దెన్ యాక్చువల్లీ వాడు చాలా అనుకోని కారణాలు, లేకపోతే అనుకోని ఒక సిట్యుయేషన్స్‌లో వాడు పడి వాడు యాక్చువల్లీ జనాల్ని శ్రమిస్తాడు. అండ్ యాక్చువల్లీ ఈ సిట్యుయేషన్స్ వాడు డీల్ చేసే విధానం వాడు చాలా సెన్సిబుల్‌గా డీల్ చేస్తాడు. ఏందంటే వాడు మరదలు మళ్ళీ రావడం, దాని తర్వాత వాడు బాబాయ్ ఆ అమ్మాయికి ఉండే వాడి కూతురు మీద ఉండే ఒక ద్వేషం, దాని తర్వాత మొత్తం సంధ్య సిట్యుయేషన్ చాలా క్లాస్‌గా చాలా సెన్సిబుల్‌గా డీల్ చేశాడు. సో, ఈ సినిమాలో డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్ అండ్ సెన్సిబిలిటీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చేశారు. అద్భుతంగా రాశారు. సో, ఫుల్ క్రెడిట్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆల్సో సినిమాలో ఐ థింక్ బెస్ట్ సీన్ ఏందంటే, సంధ్య ఆమె అమ్మగారితో మాట్లాడినప్పుడు, "అమ్మ ప్రేమంటే ఏంటి? ఎవరితో సంతోషంగా ఉంటావంటే" వాళ్ళ అమ్మగారు సింపుల్‌గా చెప్తారు. ఏందంటే, "మనం ప్రేమించే వాళ్ళకంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళతో జీవితం బావుంటది" అని చెప్పి ఈ మాట వినిన తర్వాత సంధ్య నిర్ణయించుకుంటది. ఏందంటే, ప్రతాప్ గాదు. నా కరెక్ట్ గాడు నా కరెక్ట్ మొగుడు వేణుగాడని జెప్పి. అప్పుడు క్లైమాక్స్ అంత జరుగుతది. ఇది మొత్తం చేసినప్పుడు ఉంటది. సో, అది పాజిటివ్స్. ఇప్పుడు నెగెటివ్ సంగతానికొస్తే అమ్మా! ఓకే. సో, ఆబ్వియస్‌గా ఈ రివ్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బ్రాండ్ న్యూ. ఓకే. 24 సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదలైన తర్వాత ఫస్ట్ టైమ్ ఈ రివ్యూ వస్తూనే ఉంటది. సో, నాకెందుకు ఈ సినిమా చూసి నీరసం ఎక్కడొచ్చిందంటే
బికాజ్ ఒక ట్రోప్ ఉంటది గదా! ట్రోపు, క్లీషేసు, రొటీన్ అదంతా నేను గమనించానురా యాక్చువల్లీ. ఇప్పుడు 'త్రివిక్రమ్' గారు ఒక రచయిత. ఓకే. ఆయన దర్శకుడయ్యే ముందు ఆయన బొచ్చెడు సినిమాలకు పనిజేశారు. ఆబ్వియస్‌గా దిస్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. సో, నేను యాక్చువల్లీ గమనిస్తున్నా లిటరల్లీ ఒక 'జై చిరంజీవి' తప్ప ఓకే. ఆయన అన్ని సినిమాలు స్టోరీ ఏందంటే దే ఆల్ డీల్ విత్ పెళ్ళికి సంబంధం పెళ్ళికి సంబంధించిన వాటిల గురించి. లేకపోతే దానిలో జరిగే ఒక ఇష్యూస్ గురించి. ముఖ్యంగా జెప్పాలంటే అన్ని సినిమాలు ఒకటే టెంప్లేట్ రా. ఏందంటే హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. కానీ హీరోయిన్ వేరే వాడితో వాళ్ళ పెళ్లి వేరే వాళ్ళతో పెళ్లి కుదురుతది. లేకపోతే వేరే వాళ్ళతో నిశ్చితార్థం జరుగుతది. లేకపోతే వేరే వాడిని పెళ్లి చేసుకోబోయి ఏంటో ఆ పరిస్థితిలో ఉందన్నమాట. ఫైనల్‌గా ఏమవుతుందంటే క్లైమాక్స్‌లో లేదురా నాకు హీరో అంటే ఇష్టం. నేను వాడి దగ్గరికెళ్ళి దాని తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని సినిమా ఎండ్ అయిపోయింది. ఇది ఎవ్రి సినిమా రా. ఓకే. త్రివిక్రమ్ గారు రాసే సినిమాలు నేను క్లియర్‌గా చెప్తా మీ అందరికి. 'స్వయంవరంలో' అదే జరుగుతది. 'నువ్వే కావాలిలో' అదే జరుగుతది. ఈ సినిమా 'చిరునవ్వుతో' అదే జరుగుతది. 'నువ్వు నాకు నచ్చావులో' అదే జరుగుతది. 'మన్మధుడులో' అదే జరుగుతది. 'మల్లీశ్వరి' మొన్నే జూసా. మరొక్కసారి ఏందంటే, క్లైమాక్స్‌లో ఏం జరుగుతది? కోటయ్య అడుగుతాడు. ఏందంటే, "మల్లీశ్వరి నా ఇంటికి కోడలుగా పంపించేయి. అన్నీ ఆపేస్తా. ప్రామిస్" అని జెప్తాడు. అద్ తాతయ్య ఏం జేస్తది? ఒప్పుకుంటాడు. ఇచ్చేస్తారు. ఇప్పుడు లాస్ట్‌కి ఆమెకి ఏం జరుగుతది? లేదు నాకు పెళ్ళిగాని ప్రసాదే ఇష్టం అని జెప్పి, అక్కడ నుండి పారిపోయి ట్రైన్ స్టేషన్‌కెళ్ళి ఆడు అందరి ముందు కౌగిలించుకొని నెక్స్ట్ సీన్ చూసి వాళ్ళకి పెళ్లవుతది. దాని తర్వాత వాసు. వా వాసులు గూడా అంతేరా. ఏందంటే వీడు సింగర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు భూమికని ప్రేమిస్తాడు. కానీ భూమిక వేరే వాడితో ఆమెకి పెళ్లి కుదిరిందనమాట. ఈడెళ్ళి ఆడెళ్ళి ఆడు భూమికని పెళ్లి చేసుకుంటాడు. ఈ దీంట్లో ఒకే ఒక ఎక్సెప్షన్ రా. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏందంటే 'జై చిరంజీవి' ఇక్కడ అక్కడైతే పెళ్లి లేదు, గుడ్డు లేదు. లాస్ వేగాస్‌కెళ్ళి 'అర్బాజ్ ఖాన్' గాడిని సంపిపారదొబ్బామా లేదు తప్ప ఆడింకేం ఉండదురా. కానీ ఈ ట్రోప్ జూసి నాకెంత నీరసం వచ్చిందంటే అంత నీరసం వచ్చింది. నేను ఇంకేం చెప్పలేను. ఇంకోటేందంటే ఈ యూత్‌ఫుల్ తెలుగు సినిమాలు చూసి అంటే బ్యాక్ లిటరల్లీ రా నేను లాస్ట్ 3 మూవీస్ లాస్ట్ ము యూ నో నేను 3 బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నేను జూసేది. 'స్వయంవరం', 'ఆనందమాయే' దాని తర్వాత ఈ సినిమా. అన్నీ ఒకేలాగుంటాయి. అన్నీ ఒకటేలాగా ఎండ్ అవుతాయిరా. ఓకే. ఇంకోటేదంటే ఎప్పుడో మనం పాడ్‌కాస్ట్ స్టార్ట్ జేసినప్పుడు మేమొక ట్రెండ్స్ ఎపిసోడ్ జేసామనమాట. ట్రెండ్స్ ఏందంటే ఈ పలానా టైంలో, ఈ పలానా కాలంలో ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఒకేలాగుండేవి. సో, అప్పుడు 'శ్రీనివాట్ల' గారి సినిమాలు, దాని తర్వాత 'ఒక్కడు' సినిమా, దాని తర్వాత 'పోకిరి' వచ్చిన తర్వాత అన్నీ మాఫియాలోకెళ్ళి గ్యాంగ్స్ ఇన్ఫిల్ట్రేట్ జేయడం అదంతా జేయడం. దాని తర్వాత 'బాహుబలి' వచ్చిన తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఇవన్నీ ట్రెండ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు నాకర్థమైందిరా. ఏందంటే ఈ సినిమాలన్నీ నాకేం గుర్తులేదు గాబట్టి ఇవన్నీ నేను చెప్పట్లేదు గానీ ఇది ఇదొక ట్రెండ్ అనమాట. ఏందంటే అదే ఒక టెంప్లెట్ ఇది అనమాట. ఏందంటే హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. హీరోయిన్ వేరే వాడితో పెళ్లి కుదురుతది. కానీ లాస్ట్‌లో పెళ్లి మండపంలో ఉండే కొద్దీ ఎంతైనా సరే లేదు నాకు హీరో ఇష్టం అని చెప్పి అక్కడి నుండి పారిపోయి హీరోయిన్‌ని పెళ్లి చేసుకొని ఉండే ఉంటది. ఇది 'స్వయంవరంతో' స్టార్ట్ అయింది. ఇంకొన్ని సినిమాలు చెప్తా. త్రివిక్రమ్ గారు రాసుకోలేకపోయినా 'ఆర్య' అట్లానే ఎండ్ అవుతది. 'గీత గోవిందం' అట్లానే ఎండ్ అవుతది. 'సోలో' సినిమా గూడా ఉంటది గదా! 'నార్ రోహిత్' గారి సోలో సినిమా. ఆ సినిమా గూడా అట్లానే ఎండ్ అవుతది. ఇక్కడ 'గీత గోవిందం' గూడా అట్లానే ఎండ్ అవుతది. లిటరల్లీ ఎవ్రి సింగిల్ లవ్ స్టోరీ లేకపోతే రామ్ కాము మనం కాన్‌ఫ్లిక్ట్ పెట్టాలంటే హీరో‌ని వేరే వోళ్ళకి మనం పెళ్లి ఇరికిచ్చేద్దాం అని జెప్పి. కానీ లాస్ట్‌కి మాత్రం అందరికి తెలుసు. హీరోయిన్ వాళ్ళిద్దరు గలుస్తారు. వాళ్ళిద్దరికీ శుభం కార్డ్, టైటిల్ కార్డ్ పెట్టాలి. అంతే. ఇంకంతే కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసాయి. అంతే. ఇది జూసి అమ్మా! ఇదంతా జెప్తుంటే నాకు నీరసం వస్తుందిరా. నాకు చిరాకు దొబ్బింది ఇది జూస్తుంటే. సో, డెఫినిట్‌గా నీరసంగా ఉంటది. అండ్ నేను బేసిక్‌గా అలసిపోయా. మీకు తెలిసే ఉంటది నేను జేసే కొద్దీ. ఇంకోటేందంటే కామెడీ.
ఇది ఆబ్వియస్‌గా ఇట్స్ నాట్ 'త్రివిక్రమ్' రేంజ్ కామెడీ వాట్ వి ఆర్ యూజ్డ్ టు ఎయిదర్. అంటే ఇది తర్వాత సినిమా 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' ఈవెన్ 'వాసులో' కామెడీ అద్భుతంగా ఉంటది. సో, దట్ ఈస్ 'త్రివిక్రమ్' గారు దట్ వి ఆర్ యూజ్డ్ టు. ఆబ్వియస్‌గా యాస్ ఎ దర్శకుడుగా 'నువ్వే నువ్వే', 'జల్సా', 'అతడు' అండ్ దెన్ 'కలేజా'లో కామెడీ అద్భుతంగా ఉంటది. సో, యాహ్! దట్ ఈస్ 'త్రివిక్రమ్' దట్ వి ఆర్ యూజ్డ్ టు. బట్ ఈ సినిమాలకొచ్చేసరికి మోర్ దెన్ కామెడీ డైలాగ్స్, ఆ సెన్సిబుల్ డైలాగ్స్ అండ్ డ్రమాటిక్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో, ద డైలాగ్స్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఈ సినిమాలో దే ఆర్ ఇంక్రెడిబుల్. సో, అబ్సల్యూట్‌లీ ఇంక్రెడిబుల్. సో, ఐ వుడ్ గో విత్ దట్. ఇప్పుడు దర్శకత్వం సంగతానికొస్తే డైరెక్షన్ బై 'జి. రాంప్రసాద్' గారు. అంటే నిజం చెప్పాలంటే నాకు నాకు అంటే రొటీన్‌గున్నా సరే, నాకు నీరసం వచ్చినా సరే, ఆహ్, నేనైతే సినిమాలు నాకెక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అయితే చాలా బ్రీజీగా ఉంటది. సో, ఆయన చాలా ఎంటర్‌టైనింగ్ వేలో తీశారు. జస్ట్ ఏందంటే చెప్పా గదా! చాలా సంవత్సరాల తర్వాత నేను చూసినా కాబట్టి నాకిట్లా అనిపించింది గానీ, మేబీ నేను ఆ టైంలో చూసుంటే మేబీ యూ నో నేనంత పట్టించుకునేవాడినైతే కాదు. యాహ్! ఐడ్ గో విత్ దట్. సో, దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే మ్యూజిక్ బై మణిశర్మ గారు ఫ్రాంక్‌గా చెప్పాలంటే అండి, హానెస్ట్‌గా చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే బాలేదు. నాకు ది సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ ఎట్ ఆల్. నాకైతే సినిమాలో ఒక్క పాట కూడా నచ్చలేదు. కానీ బీజీఎం అయితే బావుంది. బట్ ఇది జస్ట్ మణిగారి రేంజ్ అవుట్‌పుట్ అయితే కాదు. కానీ సినిమాలో 7 పాటలున్నాయన్నమాట. ఆహ్, ఆహ్, 'అందం నీ పేర'. 'అందం నీ పేర' గురించి నేను చెప్పబోతానురా బాబు. 'అందం నీ పేర' ఎట్లుందంటే ఏందది యాజ్ ఇట్ ఈజ్ అదే కాంపోజిషన్ రా. ఆహ్, మ ఏంటిది 'సమరసింహారెడ్డిలో' నా ఫేవరెట్ పాట. ఆల్ టైమ్ క్లాసిక్. 'అందాల ఆడబొమ్మ' ఉంది గదా! అదెట్లుందంటే ఆ ట్యూన్ రిజెక్ట్ జేసి అదంతా గాకుండగా సార్ ఆ ట్యూనొద్దు. మనం 'అందాల ఆడబొమ్మ' పెట్టేసి ఆ రిజెక్ట్ అయిన 'అందాల ఆడబొమ్మ' ట్యూన్ ఈ సినిమాలో ఇరికిచ్చినట్టుంది. ఒక ముక్కలో చెప్పాలంటే. సో, యాహ్! 'అందం నీ పేర' రిటెన్ బై భువనచంద్ర గారు. 'హొయ్యారే హొయ్యారే' రిటెన్ బై భువనచంద్ర గారు. 'కనులు కలిసాయి' రిటెన్ బై భువనచంద్ర గారు. 'నిన్నెలా మొన్నెలా లేదులే' రిటెన్ బై సిరివెన్నెల గారు. 'సంతోషం సగం' రిటెన్ బై సిరివెన్నెల గారు. 'సోనారే సోనారే' రిటెన్ బై భువనచంద్ర గారు. అండ్ 'చిరునవ్వుతో' టైటిల్ సాంగ్ రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. సో, యాహ్! ద సాంగ్స్ వర్ రిటెన్ బై భువనచంద్ర గారు అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బట్ యాహ్! నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఏమన్నా నచ్చిందంటే అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను వింటాను గానీ 'కన్నులు కలిసాయి' తప్ప నాకు అన్ని పాటలు పిచ్చ లైట్ అనిపించాయి అసలు. ఏం ఏం లేదు. సినిమాటోగ్రఫీ బై 'కే ప్రసాద్' గారు ఇట్స్ యావరేజ్. పెద్దగా చెప్పుకోవడానికి ఇంకేం లేదు. నాకేం ఇదేమో గొప్ప విజువల్ ఫీస్ట్, ఎక్స్‌ట్రావగాంజా అని చెప్పుకోవడానికి ఏం ఏం లేదు. జస్ట్ స్ట్రిక్ట్‌లీ యావరేజ్. ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు. మార్తన్ కే వెంకటేష్ గారు కదా! ఓకే. మార్తన్ కే వెంకటేష్ గారు ఇస్ గుడ్. బట్ అగైన్ సాంగ్ ప్లేస్‌మెంట్ వరస్ట్‌గుంటది. అదే అండి. నేను యాక్చువల్లీ ఇది ఆలోచిస్తున్నాను. ఒకవేళ సినిమా బాలేదనుకో, కానీ పాటలు బాగున్నాయనుకో అది నీకు రిలీఫ్‌గా ఉంటది. ఇప్పుడు ఒకవేళ పాటలు బాలేదనుకో, దానికంటే టార్చర్ ఇంకోటుండదురా. సో, ఈ సినిమాలో పాటలు బాలేవు గాబట్టి, నాకు నీకు నీకు పాటలతోటి చిరాకు తప్పద్ది. నాకదే జరిగింది. ఆర్ట్ డైరెక్షన్ ఇస్ నాకు చాలా చాలా బేసిక్ అనిపిస్తది. బట్ 'గిరిబాబు' గారు ఆయన ఇంట్లో ఆ లివింగ్ రూమ్ ఏదైతే ఉందో, అది వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా 3 లొకేషన్స్‌లో ఉన్నాయి. ఓకే. 2 హౌస్ సెట్‌లు. దాని తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళే ఆ ఆఫీస్ బిల్డింగ్. అదే మన అనంత్ గారు పనిచేసే ఆఫీస్ బిల్డింగ్. అంతకు మించి ఇంకేం లేదురా ఆ సినిమాలో. సో, ఆర్ట్ డైరెక్షన్ చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఈ సినిమాలో ఫైట్‌లుంటాయి. దే ఆర్ ఓకే. 2 ఫైట్‌లుంటాయి బేసిక్‌గా. ఫస్ట్ హీరోని కాపాడినప్పుడు, దాని తర్వాత ఎవరో ఒకరిని టీజ్ చేస్తుంటే, ఒక బట్టతల ఉన్నోడిని టీజ్ చేస్తుంటే, వాళ్ళేదో ఒక బయట రెస్టారెంట్‌లో వాడు కొడతాడు. ఫైట్స్ డీసెంట్. నాకేం గూస్ బంప్స్ రాలేదు. ఏం రాలేదు. బట్ జస్ట్ ఉన్నాయి అంతే. కాస్ట్యూమ్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ 'షహీన్ ఖాన్' గారు అయితే ఆమె చాలా అద్భుతమైన వాళ్ళు డ్రెస్సులిచ్చారు అదంతా. సో, ఆమె చాలా స్టైలిష్‌గా అనిపిస్తది తప్ప, బట్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా యావరేజ్. మొత్తం టెక్నికాలిటీస్ గురించి పెద్దగా అదేం అదేం 'మాయబజార్'
అది మాయాబజార్ తీయలేదిక్కడ. ఆయన టెక్నికాలిటీస్ నుంచి మాట్లాడడానికి. సో, యాస్ ఎ హోల్ టెక్నికాలిటీస్ అయితే పిచ్చలైటు ముక్కలో చెప్పాలంటే. సో, ఓవరాల్ మొత్తానికి దీన్ని ర్యాప్ జేయాలంటే వెరీ సింపుల్ అండి. ఈ సినిమా ఫస్ట్ టైమ్ నేను 24 సంవత్సరాల తర్వాత నేను జూసినాను గాబట్టి, 'చిరునవ్వుతో' డెఫినైట్‌లీ గుడ్ మూవీయే. ఒక అద్భుతమైన సెకండ్ హాఫ్. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఈ సినిమా నాకేం ఫ్రెష్‌నెస్ ఏమి కనిపియలేదు. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఒక 150 తెలుగు సినిమాలు ఇదే స్టోరీ లైన్‌తో చూసే కొద్దీ నాకు చిరాకు దొబ్బింది. అదే ట్రీట్‌మెంటు, అవే సీన్‌లు, అదే వెళ్తూనే ఉండే కొద్దీ అది ఈ సినిమాల్లో సెకండ్ హాఫ్ అండ్ అద్భుతమైన డైలాగ్స్‌తో డెఫినిట్‌గా ఒక మంచి సినిమాగా అది నిలిచిపోతూనే ఉంటది. బట్ అట్ ద సేమ్ టైమ్ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయా. డ్యూ టు హావింగ్ సీన్ ఇట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అంతే. సో అంతే అన్నమాట. యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫెంటాస్టిక్ వీకెండ్. And we'll see you all next Friday in our 150th episode. Hope you enjoyed. Take care. Bye bye. And have a fantastic, sorry, and good night or good evening. ఏదో ఒకటి మీరు శుభోదయం, శుభరాత్రి ఏదో ఒకటి. బట్ యాహ్! మీకు ఇష్టం వచ్చినట్టు ఏదో నేను సోలో చెప్తాను. ఒకటి టేక్ కేర్. ఎంజాయ్. బాయ్ బాయ్.